ఎన్నికల నగరం మోగింది, తేదీలు కూడా వచ్చేసాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ని పెంచాయి. ఈ క్రమంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు పక్కా అంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణపై ప్రధానమంత్రి మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నరేంద్ర మోదీ రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం చిలకలూరుపేట జరగడం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్లో బస చేశారు. ఈ ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 తర్వాత జగిత్యాల చేరుకుని భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. అంతేకాకుండా ప్రధాని మోదీ సభకు భారీ జన సమీకరణ ప్లాన్ చేశారు. అయితే ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.